వేసుకునే బట్టలు కూడా రాజశేఖర రెడ్డి గారియేనా? చెన్నారెడ్డి గారివి. రాజశేఖర రెడ్డి గారి ద్వారా విజయమ్మ గారు పంపించారంట కదా ఆయన అవి బట్టలు అవి చనిపోయినాక? లే అవి నేను వేసుకోను కదా, దేవుని రూమ్లో పెట్టేవి. హ్మ్. దేవుని రూమ్లో ఫోటో ఉంటుంది. ఆ! బియ్యం పెద్దలకు బియ్యం ఇచ్చినప్పుడు ఫోటో పెట్టుకొని పూజ చేస్తాం ఆయనకు. హ్మ్. ఈ బట్టలు కూడా దేవుని రూమ్లో ఉంటాయి. హ్మ్. ప్లస్ రాజశేఖర్ అన్న ఫోటో ఉంటుంది. హ్మ్. అవి నేను అవి ఖాళీ ఎప్పుడైనా పోయేటప్పుడు ముట్టుకుంటా. హ్మ్. నేను ఇవాళ ఈ స్టేజ్లో ఉండడానికి మరి చెన్నారెడ్డి గారు కారణం. హ్మ్. ఎవరు ముంగటంటే వాళ్ళ ముంగట చెప్తాను నేను. మా బంధువు కూడా. హ్మ్. మాకు మా నాయనకు మేనబావ అవుతాడు. మళ్ళీ పెద్దనాయన బిడ్డ సావిత్రమ్మ. మాకు బంధుత్వం ఉంది. మరి చెన్నారెడ్డి గారే 78లో కానీ 89లో కానీ, ఆయన 78 ఉన్నప్పుడే నేను అడిషనల్ జాయింట్ సెక్రటరీ ఏవీ కాలేజ్. 89లో నేను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ. చెన్నారెడ్డి గారికి హానరీ సెక్రటరీగా పనిచేసిన కొన్ని రోజులు గాంధీ భవన్లో. ఆయన ఎంబడి పాత 23 జిల్లాలు తిరిగిన. ఆయన నాకు చేసిండు ఏది చేసిన. రాజశేఖర రెడ్డి గారి వల్ల కానీ, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కానీ నాకు రాగి నాణ్యం కూడా తెలియదు. రాగి ఎందుకు అంత ఇష్టం? ఎకరం కూడా అమ్ముకుంటా అన్నారు కావాలంటే. విని ఒకటి ఎట్లుంటుందంటే, ఆ! ఇందిరాగాంధీ గారు చనిపోయినప్పుడు 3 రోజులు శవం ఉండే. ఆమె ఫ్యూనరల్ చేయడానికి 3 రోజులు పట్టింది. 3 రోజులు అన్నం తినలే నేను. హ్మ్. బ్లాక్ అండ్ వైట్ టీవీలో అప్పుడు ఎవరైనా శంభులు గిట్ట పెడితే శంభులు నిండిపోతుండే. ఇందిరాగాంధీ నాకు చేసిందా? ఆమె అట్లా సాగు చచ్చింది. హ్మ్. చనిపోయింది షూట్ చేస్తే. ఆమె అంటే నాకు ఇష్టం ఉండే. ఆమె 2 సార్లు మా అన్న ఎమ్మెల్యేకి పడ్డప్పుడు 2 సార్లు చేవెళ్ళకి వచ్చింది, హ్మ్. గెలిపించింది. చేవెళ్ళకి ఒకసారి వచ్చింది, శంషాబాద్కి ఒకసారి వచ్చింది. రాజీవ్ గాంధీ వచ్చింది చేవెళ్ళకు. ఎక్కడో ఇంటర్ కనెక్ట్ అవుతాం. రాజశేఖర రెడ్డి గారు కూడా ఏందనుకున్నాం, 1989లో నేను చెన్నారెడ్డి గారికి హానరీ, అప్పుడు నేను హైకోర్టులో జాబ్ చేస్తుంటే, కొన్ని రోజులు మా మామింబడి ఉండాలి, ట్యాబ్లెట్స్ మంచి చెడ్డ ఇన్సులిన్ అని చెప్పి నన్ను మా అత్తమ్మ పెట్టింది ఆడ. 294 బీఫామ్లు వచ్చినాయి. చెన్నారెడ్డి గారు ఏమన్నారంటే, ఒక పి జనార్దన్ రెడ్డి గారికి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మాత్రమే నా దగ్గరికి పైకి తీసుకురా, బీఫామ్ నేను ఇస్తా అని చెప్పిండు. మిగతా అందరికీ రోషయ్య కానీ, దివాకర్ రెడ్డి కానీ, రఘువీరారెడ్డి కానీ అందరికి నేనే ఇచ్చిన. వెంగళరెడ్డి గారికి కానీ అందరికీ మొత్తం నేనే ఇచ్చిన. చెన్నారెడ్డి గారి దగ్గరికి పి జనార్దన్ రెడ్డి మనేం వచ్చారు, తీసుకుపోయారు. మీది తీసుకుపోయిన అయిపోయింది. ఇక రాజశేఖర రెడ్డి గారు వస్తుంటే అప్పటికే నాకు ఆయన అంటే జర మంచిగా దోతి కట్టడం గిట్టడం కొంత ఇష్టం ఉండే ఆయన మీద. ఏదో రకం చెన్నారెడ్డి గారికి వ్యతిరేకం మళ్ళీ ఆయన, ఎవరు రాజశేఖర రెడ్డి గారు. అయినా నాకు అనేటి ఇష్టం. ఇక ఆయన వస్తుండే 6 o'clock వస్తుండే ఆయన. 4 o'clock నుంచి నాకు ఇక టెన్షన్ స్టార్ట్ అయింది. రాజశేఖర రెడ్డి గారు వస్తున్నారు, రాజశేఖర రెడ్డి గారు. లిఫ్ట్ ఎక్కుతున్నాం, నేను రాజశేఖర రెడ్డి గారు, రామచంద్రరావు గారు. అప్పుడు వివేకానంద రెడ్డి గారి బీఫామ్, రాజశేఖర బీఫామ్ తీసుకుపోవాలి వాళ్ళు. లిఫ్ట్లో పోతున్నాం. ఏమే రాఘురెడ్డి, ఎన్ని రోజులు చేస్తావా మీ మామ దగ్గర, ఏమని చేసిండా నీకు అన్నాడు. ఏదో బంధుత్వం అన్నా రా అన్నాడు. సరే చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యిండు, ఆయన 11-12 లోపల దిగిపోయాడు. దాని తర్వాత నేను రాజశేఖర అన్న దగ్గర పోయినా. దగ్గర కావలించుకొని, భలేవాడివయ్యా, రమ్మనగానే వచ్చావు అని యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సుధాకర్ రెడ్డికి ఫోన్ చేశాడు. ఇమ్మీడియట్ రాఘవ్ను జనరల్ సెక్రటరీ చేసి యూత్ కాంగ్రెస్ అని చెప్పాడు. నేను గాంధీభవన్ పోయే లోపల టైప్ అయిపోయింది, సంతకమై ఉన్నది. గానుబంధమే. ఏ రోజు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానీ ఏ రోజు 10 రూపాయలు నేను ఆయన దగ్గర ఆశించలేదు. నేను ఎంత పిచ్చోనంటే 94లో అనుకుంటా, 94లో 96లో రాజశేఖర రెడ్డి గారు 3000 4000 గెలిచిండు. నా దగ్గర ఓ సూమో ఉండే అప్పట్లో. రాజశేఖర దగ్గరేమో అన్ని అంబాసిడర్లు ఉండే. ఓ డ్రైవర్ను తీసుకొని సూమో తీసుకొని పోయినా రాజశేఖర దగ్గరికి. పోయిన తర్వాత రాజశేఖరన్న, వాట్ రాఘవ, ఆర్ యూ బ్రేక్ఫాస్ట్ చేసినావా అన్నాడు. అప్పుడే పొద్దున్నే. లేదన్నా చేయలేదా, చేసుకొని వస్తుంటే నేను అన్న ఇట్లా సూమో తీసుకొచ్చినన్న, ఎలక్షన్ల వరకు మీ దగ్గరనే ఉంటుంది అన్న. తీసుకొని, ఒబులేషు ఇది మన రాఘవాది, అక్కడ ఒబులేష్ అని ఉండే డ్రైవర్, రాఘవాది, అమ్మను మాత్రమే తిప్పాలి అని చెప్పాడు. సరే, నా దగ్గర ఒక 25,000 ఉండే, పోయి ఆడ పార్టీకి ఎవరైతే తీసుకుంటూ ఉంటారో వాళ్ళకి ఇచ్చేసిన. అయిపోయింది అది. ఎలక్షన్ రోజు నేను ఆడ ఉన్నన్ని రోజులు టౌన్లో వేసిండి ఇన్ఛార్జ్ నన్ను. నేను ఒక రిక్షా మాట్లాడుకున్నా, నా సుమో అన్నకి ఇచ్చి నేను రిక్షా రోజు పొద్దున్నే వాడు రావాలి, ఏ ఏ ఏ బూతులు అయితే ఉంటే వాడికి పోవాలి, వాడు మొత్తం తిరగాలి రావాలి. ఇక మనం బయట వాళ్ళం అన్నాడు తెలియదు అని ఊరోడు అనుకోవాలని. ఎలక్షన్ రోజు అయిపోయింది, కౌంటింగ్ రోజు కావాలి. ఎలక్షన్ రోజు ఏమైంది, ఏ కారు అయితే ఆయన అన్నది కూడా ఒక సుమో ఉండే, ఎవరిదో పంపింది. ఆ సుమోది చేసే సిరిగిపోయినాయి.
ఆ సుమో పేరు మీదనే ఎలక్షన్ది పర్మిషన్ ఉంది. అది వైటే ఇది వైటే. సార్ ఇట్లా అది చేసే తిరిగిపోయిందండి. భలేవాడివా ఏమన్నా రాగవాది ఉంది కదా బోర్డు చేంజ్ చేయండి అన్నాడు. నేను ప్లేట్ చేంజ్ చేశాను. అది మన ఉంటుంది కదా నెంబర్ ప్లేట్, ఆ కార్లో పోయాడు. నేను రిక్షాలో తిరుగుతున్నా, ఒక దగ్గర శివానందరెడ్డి ఎంపీకి వాడైన ఒక బూత్లో పైసలు పంచుకుంటా నాకు కనబడ్డాడు. ఇమ్మీడియట్ వైర్లెస్ సెట్ చెప్పి నాకు వైర్లెస్ సెట్ ఇచ్చారు. అన్న ఇక్కడ పలానా బూత్లో అవుతుందో అంటే నా కారు తీసుకొని వచ్చాడు సుమో. నాయుడు నడిపిస్తుడు. ఇప్పుడు డ్రైవర్ ఎవరైతే రాజశేఖర్ ఉన్నాడో నాయుడు నడిపిస్తుడు. ఆయన కారు ఆపున్నది, శివానందరెడ్డి కారు ఆపున్నది. రాజశేఖరన్ ఏమన్నా గుద్దేయన్నాను. సార్ అంటే అరే ఏమన్నా రాఘవాందే గుద్దే అని చెప్పాడు. పోయి గుద్దిరు. ఆ డోర్ వెళ్ళింది బయటికి. చెంప మీద గుంజి కొట్టాడు శివానందరెడ్డి. అద్దాలు ఊసిపోయినాయి. నేనున్న రిక్షాల. అప్పుడు ఇక వాడు భయపడి పైసలు పంచుకొని పనిచేసాడు. 4,000 కూడా తోడు గెలిచాడు. ఎందుకంటే అప్పుడు ఎస్పీ మనకు ఖిలాఫ్ ఉండే, మైసూరారెడ్డి ఖిలాఫ్ మనకు, వీరశివారెడ్డి మనకు సపోర్టు, నరసింహారెడ్డి మనకు సపోర్టు, పుత్త నరసింహారెడ్డి. ఆ సిచ్యువేషన్లో అయిపోయింది. ముంగట షో డ్యామేజ్ అయింది. ఏసీ అని పనిచేస్తుంది. నాయుడు, విజయమ్మ అక్కడ ఉన్న వాళ్ళందరూ హైదరాబాద్కి వచ్చేసారు. ఎలక్షన్ అయిపోయింది. గెలిచినాక సుబ్బారెడ్డి నన్ను పిలిచి, సుబ్బారెడ్డి ఈ కారు మొత్తం మళ్ళీ కొత్త దాని లెక్క చేసి రాఘవ్కి ఇవ్వాలని చెప్పిండు. నేను కారు తీసుకుపోదామంటే తలం చెల్లిస్తలేరు. నేను సుబ్బారెడ్డి అడిగి, ఏం సుబ్బన్న కారు తీసుకుపోతా కదా అంటే, లేదు మొత్తం చేపించి ఇవ్వమని అంటే, మొత్తం మీరే పెట్టుకుని నాకు వద్దని అలిగి వచ్చిన. మళ్ళీ పిలిచిండు నాకు. సో ఇక నువ్వు ముందు తీసుకపో. నేను పోయి మళ్ళీ రిపేర్ చేయించుకున్నాను. ఈ సంబంధాలు ఎవరికెరక? జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలియదు, విజయమ్మకు తెలుసు, షర్మిలమ్మకు అసలే తెలియదు. ఇక నన్ను రాజశేఖర రెడ్డి గారిని ఎందుకు ప్రేమిస్తున్నామని క్వశ్చన్ చేయగా నాకు. ఇందిరారెడ్డి గారు చనిపోయాడు. కాంగ్రెస్ పార్టీలో అసెంబ్లీ సెక్రటరీ ఉన్నప్పుడు చనిపోయినప్పుడు మొత్తం అయిపోయింది, హల్చల్ అయిపోయింది. రాజశేఖరణ ఎయిర్పోర్ట్ గాంధీ మన గాంధీ ఉస్మానియా మార్చరీకి వచ్చిండు. అక్కడికి వచ్చిండు ప్రతిపక్ష నాయకుడు. ఏడికి కౌకుంట్లకు వచ్చిండు. చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ వేసుకొని వచ్చిండు. దేవేందర్ గౌడ్ పోయి సబితమ్మ దగ్గర కూసురు. నేను ఇందిరారెడ్డి చనిపోయాడు, కాంగ్రెస్ వాళ్ళు నమ్మొద్దు, నువ్వు టీడీపీలోకి వచ్చాయి. అప్పుడున్న వాళ్ళ మేనల్లుడి మహేందర్ రెడ్డి దబాయించిండు ఆమెను. రాజశేఖరణ పోయి చెప్పొచ్చే ప్రయత్నం చేద్దామనుకోండు. ఏం చేయాలి దీనికని చెప్పి రాజశేఖరణ నాకు ఫోన్ చేసిండు. రాఘవా నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, ఇందిరా నేనే తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీలో కలిసినప్పుడు నేనే ముందటుండి రాజశేఖరణ అసలు నాకు టికెట్ వచ్చేప్పుడు రాజశేఖరణ నువ్వు పోయి ఇందిరాని తీసుకురా అంటే ఇందిరాని తీసుకొచ్చినాం, కలిపేసినాం, అయిపోయింది. పార్టీలు మెర్జ్ చేసాడు, జై తెలంగాణ పార్టీని. అయినాక నాకు రాజశేఖరణ ఫోన్ చేసి ఏం చేస్తావో నాకు తెలియదు, ఇరిటేట్ కావద్దు సబిత, నువ్వు ఏం చేస్తావో నాకు చెప్పు అన్నాడు. నా దగ్గర 30,000 అప్పుడు మొయినాబాద్లో కూర్చున్నా. ఆమరణ నిరాహార దీక్ష. మే 1 నాడు కూర్చున్నా. మే 5 నాడు నన్ను లేపారు. 1 నాడు కూర్చున్నాం. ఎర్రటి ఎండాకాలం. ఒక్కొక్క లారీ వస్తుంటే 10 లారీలకు కనబడుతున్నాయి నాకు. 3 రోజులు అయింది. లేపుతామని చెప్పారు. సుబ్బారెడ్డి అని వచ్చి లేపుతాడు, సబితమ్మని కలిసి వచ్చి అని చెప్పిండు నాకు. ఒక 10,000 మంది జమ అయినారు. అప్పటికి రాజశేఖర రెడ్డి గారు వస్తారంటే పోయిండు, సబితమ్మని కలిసిండు, వాపసు వస్తుండు. దినాలు అయిపోయినాయి. ఇక సబితమ్మ వస్తుంది, నన్ను లేపుతుందని నేను కూర్చున్నా. రాజశేఖరన్ వచ్చిండు, నా శిబిరంలో కూర్చున్నా. పక్కకు ఓ దిక్కు రాజశేఖరన్, ఓ దిక్కు పొన్నాల లక్ష్మి, ఓ దిక్కు చిన్నారెడ్డి, వెనక సుబ్బారెడ్డి అని ఎవరో ఉన్నారు అందరు. ఆయన వచ్చే వరకు నాకు 3 రోజుల దీక్ష ఉంది, మొత్తం మర్చిపోయినట్టు అయింది. మంచినీళ్ళు తాగలేదు, స్నానం చేయలే, రాజశేఖరన్ చెప్పిండని. మెల్లంగా చౌకాడికి వచ్చి చెప్పిండు రాజశేఖరన్, రాఘవ ఇంకా 2 రోజులు ఉండవలసి వస్తుంది నువ్వు అన్నాడు. ఉంటాను నాన్న. 5వ రోజు 4 గంటలకు సబితమ్మ వచ్చి షర్బత్ దాపిందాం. ఇవి నగ్న సత్యాలు, కొట్టు టీవీలలో వస్తాయి. అప్పుడు అన్ని యూట్యూబ్ లేవు.